సో, ఇప్పుడు నాకేంటంటే నేను సెట్‌లో ఒక్కసారి నేను యెస్ అనేసానంటే యెస్ అనక ముందర క్యారెక్టర్ గురించి చాలా అడుగుతా. ఏంటి? ఇదెంతుంటుంది? నేనెంతుంటాను? మీరెలా తీస్తారు ఈ సీన్? అసలు నాకుంటుందా? ఉండదా? ఇవన్నీ అడుగుతా. ఒక్కసారి నేను యెస్ చెప్పానంటే, నువ్వు ఆ సెట్ మీద నువ్వు నాకు క్లోజప్ పెట్టు, పెట్టకపో డైలాగ్ ఇవ్వు, ఇవ్వకపో ఆ రోజు నా షాట్ ఉండని, ఉండకపోని పక్కవాడికి ఎక్కువుండి నాకు తక్కువుందని ఐ డోంట్ సంబంధం లేదు. సంబంధం లేదు నాకు. ఐయామ్ జస్ట్ ఎంజాయింగ్ ద ప్రాసెస్. ఇఫ్ నాట్ ఎనీథింగ్ ఐల్ వాచ్ హౌ ద డైరెక్టర్ ఈస్ డైరెక్టింగ్, లైటింగ్ ఎలా కెమెరామెన్ అడుగుతాను. ఇక్కడ ఈ లైట్ ఎందుకు పెట్టారండి? ఇక్కడి నుంచి ఎందుకొస్తుందండి లైట్? చెప్పారు గదా! ఇక్కడెందుకు చేశారు? కంటిన్యూటీ గురించి కూడా చెక్ చేసుకుంటారని. అమ్మా! నన్ను తిడతారు కొందరైతే అసలు. కంటిన్యూటీ గురించైతే. అసిస్టెంట్ డైరెక్టర్‌లయితే ఎంత తిడతారంటే నన్ను వాళ్ళు బూతులు తిట్టుకుంటూ ఉంటారు నన్ను. సో, నేనింకా నా ప్రాసెస్ మొత్తం ద హోల్ క్రాఫ్ట్ మీద పెడతా. హ్మ్. ఐ అబ్జర్వ్ పీపుల్స్ క్రాఫ్ట్. ఐ అండర్‌స్టాండ్ అదర్ క్రాఫ్ట్ బికాస్ దేర్స్ సో మచ్ ఆన్ ద సెట్ దట్ హ్యాపెన్స్ విచ్ యెస్. ఈస్ యెస్. సో క్రియేటివ్. హ్మ్. విచ్ ఈస్ సో బ్రిలియంట్. ఇట్ జస్ట్ మేక్స్ యూ సో హ్యాపీ జస్ట్ అనలైజింగ్ దట్ క్రాఫ్ట్ అండ్ లెర్నింగ్ దట్ క్రాఫ్ట్ అండ్ ఎవ్రీథింగ్. సో, నేను దాంట్లోనే ఉంటాను.